హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు రీసెంట్గా నేను మీషోలో నుంచి ఇండోర్ కోసమని చిన్న చిన్న పాట్స్ తెప్పించుకున్నానండి అని ఒక వీడియో పోస్ట్ చేశానండి. ఆ వీడియోకి అయితే నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఒక 10 మంది వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే ఒక యూస్ఫుల్ వీడియో చేసినప్పుడు దానికి సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే అది దానికి వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడింది అనే దానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందులోన మొక్కలకు సంబంధించి సబ్స్క్రైబర్స్ వస్తే ఇంకా హ్యాపీగా అనిపిస్తుందండి. సో నేను ఆ పాట్స్‌లోనూ మీకు చిన్న చిన్న పాట్స్ పెట్టుకున్నాను కదండీ! ఇవిగోండి ఇవే అవి. ఆ పాట్సే ఇవి. ఇందులో మళ్ళా నేను చిన్న చిన్నవి పెట్టాను చూసారా? మళ్ళీ ఇంటర్నల్‌గా. సో ఆ పాట్స్‌లో ఆ మొక్కల్ని ఎలా తయారు చేశాను అనేది చూపిస్తానండి. యాక్చువల్‌గా ఇదేం పెద్ద ప్రాసెస్ కాదు. కాకపోతే మొక్కల్ని మేము పెంచుకోవాలి, స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అందరికీ అన్నీ తెలియాలని లేదు కాబట్టి ఒక్కరికైనా తెలియని వాళ్ళకో లేకపోతే ఏదో ఐడియా కోసమైనా ఉపయోగపడుతుంది అన్నట్టుగా నేను ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నానండి. ఇప్పుడు చూసారు కదా, కుండీల్లో చిన్న చిన్న లోపల కుండీలు పెట్టుకున్నాను కదా, అవైతే నేను ఇలానే పెట్టుకున్నానండి. మనకి ఇలాగా మనం ఒక కొమ్మ తెచ్చుకొని అదే ఒక తీగ చిన్న తీగలాగా తెచ్చుకొని మనీ ప్లాంట్ చూసారా, ప్రతి ఆకుకి కూడా వేర్లు ఉంటాయి కదా. సో అలాగా వేరున్న ప్రతి ఆకుని సపరేట్గా కట్ చేసుకోవాలి. నేను ఒక చేత్తోటేమో వీడియో తీస్తా, ఒక చేత్తో కట్ చేస్తున్నానండి. అందుకే మీకు ఆ కటింగ్ అనేది కనిపించట్లేదు. ఇదిగోండి ఇలాగా ప్రతి ఆకు కూడా కొంచెం పెద్ద ఆకుల కింద ఉన్నంత వరకు కూడా మనం కట్ చేసేసుకోవాలి. ఇలా మీరు చిన్న కొమ్మలు తెచ్చుకున్నారనుకోండి, ఒక 5, 6 ఆకులు వస్తాయి కదా. అలాగా మనం కొంచెం మట్టి తీసుకుని అందులో కనుక ఇలా లైన్ పెట్టుకుని కొంచెం లోతుగా వేర్లు కనుక బాగా పొడవుగా ఉంటే కొంచెం కొంచెం కట్ చేసేసుకోవాలండి. ఈ వేర్లు చూసారా చాలా పొడవు ఉన్నాయి కదా, వీటిని హాఫ్ వరకు కట్ చేసేసుకుని అప్పుడు మనం చిన్న దాంట్లో ఏదైనా మన ఇంట్లో తీసేసినవి ప్లాస్టిక్ ఉంటాయి, ఏమీ లేవనుకోండి, ఒక 2 లీటర్స్ వాటర్ బాటిల్స్ కానీ లేకపోతే ఆయిల్ టిన్స్ ఉంటాయి కదండి, అవి కానీ కట్ చేసుకుని మనం అందులో కొంచెం మట్టి వేసుకుని పెట్టుకోవాలి. ఒకవేళ మీరు ఆయిల్ టిన్ దాంట్లో పెట్టుకోవాలంటే దాన్ని మాత్రం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోండి, లేకపోతే చీమలు పట్టేస్తాయి అన్నమాట. ఫస్ట్ ఇలాగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి. నేను ఇక్కడ 2 రకాల కలెక్షన్స్ అయితే తీసుకొచ్చాను. ఒకటి ఏమో ఈ రకం, దీన్ని వచ్చేసి టైల్స్ మనీ ప్లాంట్ అంటారండి. అంటే కొంచెం టైల్స్ మీద మనకి షేడ్ వస్తుంది కదా, కొంచెం అలా ఉంటుందని టైల్ మనీ ప్లాంట్ అంటారు. ఇంకొకటి వచ్చేసి గోల్డ్ మనీ ప్లాంట్ అంటారేంటంటే నాకు తెలీదు. మొన్న రీసెంట్గా నేను ఒక నర్సరీలో అడిగితే గోల్డ్ మనీ ప్లాంట్ ఈచ్ వన్ కాస్ట్ వచ్చే చాలా చెప్పారండి. ఒక 250 రూపీస్ ఎంతో చెప్పాడు, ఏకంగా విత్ పాట్ తోటి అనమాట. చాలా పెద్దగా వచ్చింది, బాగా హ్యాంగింగ్స్ కూడా బాగున్నాయి. సో ఇలా అనమాట, ఇలా ఒక లైన్లో పెట్టుకుని మీరు తీసుకున్న కంటైనర్లను బట్టి ఒక 5 ఆకులు 10 ఆకులు అనేది మీరు ఒకసారి చూసుకుని ఆ కింద పొడవుగా ఉన్న వేర్లు కట్ చేసుకుని మనం మట్టిలో పెట్టేసుకోవడమేనండి. నేను గోల్డ్ మనీ ప్లాంట్ అని చెప్పాను కదా, అదైతే ఇదేనమాట. ఇది ఒక 2 కొమ్మలు తెచ్చుకున్నాను. ఇది నా దగ్గర ఆల్రెడీ ఉందండి. కాకపోతే గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంది. నాకు అసలు అవి ఎలా గ్రో చేయాలో అర్థం కావట్లేదు. బ్రతికించడం తెలిసిపోయింది కానీ దాన్ని గ్రో చేయడం తెలియట్లేదు. సో నేను అందుకే ఎవరైనా గార్డెన్ చేసేవాళ్ళు ఉంటే కనుక ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశానండి, దీనికి ముందు వీడియోనే. ఒకసారి చెక్ చేసి అసలు మొక్కలకి ఏమేస్తే నేను చూపించిన విధంగా మొక్కలు ఎందుకు అలా అయిపోయి ఏమేస్తే బాగుంటుంది అనేది ఎవరికైనా సజెషన్స్ ఏమైనా తెలిస్తే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇదిగోండి ఇవి కూడా అంతే, సేమ్ యాజ్ టీస్గా లైన్లో పెట్టేసుకోవడమే. నేను ఒక చేత్తో వీడియో తీస్తున్నాను, ఒక చేత్తోనేమో ఇవి కట్ చేస్తున్నాను కదండి. సో మనకి ఇలాగ మీకు చెప్పాను కదా లైన్లో పెట్టేసుకోవడమేనని, మీకు అర్థమైంది కదా. ఇంకా నేను వీటిని ఎలాగా పాట్లో పెట్టాను అనేది చూపిస్తాను. మళ్ళీ దీనికి మనకి ఏదోనో కాయగూరల మొక్కల్లాగా ఫ్రూట్ మొక్కలాగా పాట్ మిక్స్ అలా ఏమి ఉండదండి. అంటే బెటర్గా మనం పాట్ మిక్స్ చేసుకోవడం తెలిసి చేసుకుంటే చాలా స్పీడ్గా గ్రోత్ ఉంటుంది. లేదు మనకి నార్మల్గానే మనకు అందుబాటులో ఉన్న మట్టి వేసుకోవాలి అంటే కనుక కొంచెం కోకోపీట్ వేసాను, కొంచెం ఎండుపేడ, నా దగ్గర కొంచెం మట్టి ఉంటే ఆ మట్టి కూడా వేసి 3 కలిపి వేసానండి. నార్మల్ మట్టిలో కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే మట్టి అనేది గట్టి పడిపోకుండా చూసుకోవాలండి. గట్టిగా అయిపోతే దీనికి కొంచెం గ్రోత్ అనేది స్లోగా ఉంటుంది. మట్టి గట్టి కాకుండా గుల్లగా ఉండేలా చూసుకుంటే చిగుర్లు అనేది స్పీడ్గా బయటకు వస్తాయన్నమాట, అంతే. సో ఇదిగోండి ఇవి కూడా ఇలాగే లైన్లో పెట్టుకోవాలి. ఇంక ఇప్పుడు నేను మీకు కంటైనర్లో పెట్టిన తర్వాత ఎలా పెట్టాను అనేది చూపిస్తాను. మట్టి చెప్పాను కదండి, సేమ్ అంతే.
బాక్సులు కూడా అంతే. ఏది బాగుండి ఏది అవైలబుల్‌గా ఉంటే అది. ఇదిగోండి. నేనైతే ఫైనల్‌గా వీటిని ఈ విధంగా అయితే పెట్టాను. నాకు ఇవి గ్రో అవ్వడానికి చక్కగా చిగుర్లొస్తా కుండీలు కనిపించడానికి ఒక 2-3 మంత్స్ కన్నా లోపేలేండి. టైం పడుతది. ఎందుకంటే నేనేం పెద్ద ఫర్టిలైజర్స్ ఏం వేయను కదా! సో, అందుకని. నా దగ్గర ఆల్రెడీ గోల్డ్ మనీ ప్లాంట్ ఉందండి. వేసి అప్పుడే 6 మంత్స్ అవుతుంది. ఇది ఒక్క ఆకుతో పెడితే ఇదిగోండి 4 ఆకులొచ్చిందనమాట. మరీ పీలగా అదే ఒంటిగా ఉందని చెప్పేసి ఈ దాంట్లోనే మళ్ళీ ఇంగోండి టైల్స్‌ది అన్నాను కదా! ఇదొక కొమ్మ పెంచుతున్నాను. అంటే కొంచెం పెద్దగా అయిపోతే నాకు కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది ఇన్ ఫ్యూచర్ అనేసి ఇలా పెట్టుకున్నానండి. మనీ ప్లాంట్స్‌లో 4, 5 రకాలున్నాయి నా దగ్గర. సో, వాటిని బాగా గ్రో చేసుకుంటే ఇండోర్, అవుట్‌డోర్ ఎక్కడంటే అక్కడ ఎన్ని కావాలితే అన్ని హ్యాంగింగ్స్ చేసుకోవచ్చండి. కాకపోతే ఇవి కొంచెం పెరిగేదాకా కొంచెం జాగ్రత్తగా అయితే ఖచ్చితంగా చూసుకోవాలి. మీరు వీక్లీ వన్స్ బయట పెట్టుకుంటాం కాబట్టి వీటిని వీక్లీ ట్వైస్ వాటర్ వేస్తే సరిపోతుందండి. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి మీరు షేడ్‌లో పెడితే వీక్లీ వన్స్ పొయ్యండి. ఎండ ఎక్కువగా ఉంటే వీక్లీ ట్వైస్ పొయ్యండి. అంతే తప్ప డైరెక్ట్ సన్‌లైట్‌లో పెట్టొద్దు. షేడ్‌లో పెట్టుకుంటే మనకి గ్రో ఉంటాయన్నమాట. ఇవి కొంచెం చిగుర్లొస్తాయి చూసారా? అప్పుడు లైట్‌గా ఎండ తగలాలి. అది కూడా ఎండ ఎక్కువ తగలకొద్దు. సో, వీడియో మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటదనిపించిందండి. మరి నేను చెప్పిన టిప్స్ తోటి ఈ వీడియో మీకు ఎంతవరకు ఉపయోగపడింది అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే గనక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్‌ని ఫాలో చేయండి. థాంక్ యూ.